పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై నెలకొన్న అపోహలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరమని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు షేక్ మస్తాన్ వలి అభిప్రాయపడ్డారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు పక్కన పెడదామని పిలుపునిచ్చారు. సేతు బంధన్ పథకం నిధులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సరిపోవని స్పష్టం చేశారు. ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతామన్నారు. భవిష్యత్తు తరాలు మినల్ని క్షమించవని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేలు భేషజాలకు వెళ్లకుండా చర్చ పెట్టాలని సూచించారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించడం ఏకైక మార్గమని గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మస్తాన్ వలి మాట్లాడారు. సమాజంలో మంచిని కోరుకోవాలి, సమాజ అభివృద్ధి జరగాలనేటటువంటి కోణంలో ఇక్కడికి చేసినటువంటి వివిధ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మరి ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం, విజ్ఞానం ఎక్కడికో విశ్వరూపం దాలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కడో అక్కడ భేషజాలాలు పోతే సొసైటీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. తప్పకుండా ఇది మంచి, అందరూ ముక్త కంఠంగా ఈ బ్రిడ్జికి ఎక్కడ వ్యతిరేకం కాదు. కానీ ఈ బ్రిడ్జి వల్ల నష్టం జరగబోతా ఉంది. దీనిలో ఒక మార్పు కావాలి, ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరాలనేటటువంటి ఒక సదుద్దేశం. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమస్యలు ఉన్నా కూడా చర్చించుకుంటే సమస్యల పరిష్కారం కానీ ఏమీ లేదు. కాదు నేను హిట్లర్ కన్నా కూడా నేను అంటే మాత్రం దాన్ని ఆ హిట్లర్ చరిత్రలో కూడా మనం చాలా చూస్తున్నాం. దీన్ని మనం అందరం కూడా ముక్త ఖండంగా ఒక సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం. ఇందాక పెద్దలు మాజీ మంత్రి వర్యులు ప్రపోజల్ చేశారు రాంబాబు గారు. వాళ్ళు కూడా ఇవాళ మేము ఏదైనా రాజకీయ పార్టీలు ముందుండి నడిపితే ఈ సమస్య తప్పుదారి పట్టి పెడదారి పెట్టేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి నేను ఆల్రెడీ భారవ్ గారికి లక్ష్మణరావు గారికి ఇంత ముందు కూడా చూడటం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా వేరే విధంగా ఆలోచన చేసింది. అందుకోసం ఇంతగా నేను రాగానే లక్ష్మణరావు గారికి కూడా ఇదే సజెషన్ చేశారు. మేము వచ్చినా రమ్మన్నా వస్తాం, లేదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దృష్టికి. ఎందుకంటే ఇవాళ అమరావతిని గుంటూరు విజయవాడతో లింక్ కలిపి రాష్ట్రాన్ని నలుమూలన కలపాలి అనేటటువంటిది అక్కడక్కడ పత్రిక రూపంలో కానీ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, గతంలో ఈ సమస్య కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు దాని అప్పుడు రాయపాటి సాంబశివరావు ఎంపీగా వెంకట్రావు గారు సుబాని గారు ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన మెగా బ్రిడ్జి ప్రాజెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి ప్రతిపాదన ఉంది. సేమ్ ప్రతిపాదనని మరి కల్లా జయదేవ్ గారు కూడా ఆ రోజు మళ్ళా సేమ్ ప్రతిపాదన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు ఆ వీడియో ద్వారా కూడా చూడటం జరిగింది. కానీ సేతుబంధు పథకం ద్వారాగా ఫండ్స్ రావడానికి మార్గం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు. మరి సుదీర్ఘకాలం పాటు మరి